హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మెగాస్టార్ చిరంజీవి గారు చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ ఈవెంట్కి రావడం జరిగింది. అందరూ కూడా బాస్ ఫ్యాన్సే. సో బాస్ అందరి వాడు అనమాట, కొందరి వాడు కాదు, మరొకసారి ప్రూవ్ అయింది. సో దానికి ముందు సినిమా తాలూకు ఏదైతే హైప్ ఉంటుందో ఆ హైప్ నార్మల్గా ఉండింది. బాస్ ఎప్పుడైతే రిలీజ్ ఈవెంట్కి వచ్చారో ఆ ఈవెంట్ తర్వాత హైప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ప్రీమియర్స్ అవన్నీ కూడా 95% బుక్ అయిపోయింది. సో ఈ రోజు అఫీషియల్గా రిలీజ్ అవడం జరిగింది. నేను కూడా సినిమా చూశాను. సో రివ్యూ ఇద్దామనే ఉద్దేశంతో మార్నింగ్ షోకి వెళ్ళిపోవడం జరిగింది. సో సినిమా చూశాను. సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ హాఫ్ స్టీవెన్ శంకర్ ఏదైతే హీరో క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ తాలూకు మోటోని ఎస్టాబ్లిష్ బాగా చేశారు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసింది ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ. సో స్టీవెన్ శంకర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో క్యారెక్టర్ గురించి మాట్లాడాల్సి వస్తే కిరణ్ అబ్బోరన్ అంటే గతంలో అతను చేసిన సినిమాలకి ఈ సినిమాకి ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది చూపించాడు. ఆ క్యారెక్టర్కి బాగా న్యాయం చేశాడు. ఫస్ట్ హాఫ్లో స్టీవెన్ శంకర్ క్యారెక్టర్కి ఏదైతే మోటో ఉంటుందో ఆ మోటోని ఇంటర్వెల్ వరకు బాగానే లాక్కొచ్చారు. ఇంటర్వెల్లో షాక్ ఇస్తారనమాట. ఆ షాక్ ఏంటనేది మీరు థియేటర్లో చూడాలి. కాకపోతే ఫస్ట్ హాఫ్లో ఉన్న మైనస్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఒక 30 minutes బాగా పరమ ల్యాగ్ బోరింగ్ అనిపించింది. అసలు అరగంట సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఏదో ఒక పని చేస్తే నవ్వు వచ్చింది నాకు, అంతే. దాని తర్వాత మంచి ఎంగేజింగ్ గా నడిపారు. ఎప్పుడైతే హీరో తాలూకు మోటోని హీరోయిన్ గుర్తించి దాని గురించి ఒక ట్రిగరింగ్ పాయింట్ చెప్పుద్దో అక్కడి నుంచి సినిమా ఫస్ట్ హాఫ్ లో చాలా బాగా నడిచింది. ఇంటర్వెల్ వరకు, ఇంటర్వెల్లో ఒక మంచి షాక్ ఇచ్చారు, షాకింగ్ ఎలిమెంట్ చాలా బాగుంది అనుకున్నా. ఇంకా సెకండ్ హాఫ్ లో ఏం జరుగుద్దిరా, ఇప్పుడు ఈ మూమెంట్ తర్వాత ఏం జరుగుద్దిరా అని చెప్పేసి సెకండ్ హాఫ్ అలా స్టార్ట్ అయింది. ఇంకా నిజం చెప్పాలంటే సెకండ్ హాఫ్ అసలు చాలా అంటే చాలా పరమ ల్యాగ్. అసలు ఎంత ల్యాగ్ అంటే అనవసరమైనటువంటి సీన్స్, ఊరకే సినిమాని ఏది పడితే అది సీన్స్ పెట్టేసి, అంటే సెకండ్ హాఫ్ లో నాకు నచ్చింది ఒకే ఒక ఫైట్ ఉంటుంది, అది చాలా బాగా దాన్ని జస్టిఫికేషన్ చేశారు. ఒక చిన్న ఫైట్ అది చాలా కొత్తగా అనిపించింది నాకు. అది చాలా బాగుంటుంది, అదొక్కటే బాగుంటుంది. మిగతాదంతా కూడా ఏంటో ఏదో సినిమా తాలూకు స్టోరీని ల్యాగ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో, అంటే ఇంటర్వెల్ ఒక షాకింగ్ ఎలిమెంట్ ఇచ్చేసిన తర్వాత సెకండ్ హాఫ్ లో దాన్ని ల్యాగ్ చేయడం కోసం ఇంకేవో సీన్స్ నడిపిస్తారు అన్నట్టుగా అనిపించింది. ఏదైతే ఒక పర్ఫెక్ట్ లవ్ స్టోరీకి ఒక దాన్ని ఏమంటారు ఉప్పెన సినిమాలో ఒక మంచి ఎండింగ్ ఉంటుంది. సో ఆ ఎండింగ్ మనం ఎక్స్పెక్ట్ చేయం కదా. సో ఈ సినిమాలో ఏంటంటే అలాంటి ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే ఏంటంటే ఇప్పుడు హీరో హీరోయిన్ మధ్య లవ్ అనేది, అంటే గతంలో మనం 90s లో 80s లో చూసిన లవ్ కాకుండా ఇప్పుడు డీటెయిల్ గా చూపిస్తున్నారు. లవ్ అనేది కొంచెం జెన్యూన్ గా బయట ఎలా జరుగుతుంది అనేది కూడా మన కొన్ని సినిమాల్లో అలా పోర్ట్రే చేయడం జరుగుతుంది. ఈ సినిమాలో కూడా అట్లా చూపిస్తారేమో జెన్యూన్ గా అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇది కూడా ఒక 90s కైండ్ ఆఫ్ ఏదో త్యాగం చేసిన ఒక హీరో కథలాగా అనిపించింది. అంతమించి సెకండ్ హాఫ్ అయితే ఎప్పుడెప్పుడు వదిలేసి వెళ్ళిపోదాం బయటికి అన్నట్టుగానే ఉంది సినిమా సెకండ్ హాఫ్ లో. సో పరమ లాగ్, పరమ చెత్తగా, వరస్ట్ గా అనిపించింది నాకైతే, నిజం చెప్తున్నాను కదా. బట్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ మాత్రం బాగానే చేసింది. హీరో కూడా పర్ఫార్మెన్స్ బాగానే చేశాడు. ఓవరాల్ మూవీ ఇంకా ఎందుకంటే సెకండ్ హాఫ్ చూసి మనం బయటకు వస్తాం కాబట్టి ఆ ఇంపాక్టే మనలో ఉంటుంది. సో సెకండ్ హాఫ్ ఇంపాక్ట్ ఏమీ ఉండదు అసలు. సో ఆబ్వియస్లీ సినిమా అయితే ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది. రేటింగ్ నేనేమీ ఇవ్వను కానీ. సో ఇది నా ఒపీనియన్. నాకైతే అసలు ఏం నచ్చలేదు సినిమా. సెకండ్ హాఫ్ అయితే అసలు వరస్ట్ అంటే టూ వరస్ట్ అనిపించింది నాకు. సో అది మీరు ఒకసారి చూసి మీ అభిప్రాయం ఒకసారి చూసుంటే కనుక ప్రీమియర్స్ కానీ ఫస్ట్ షో కానీ మార్నింగ్ షో కానీ కింద మీ అభిప్రాయం తెలియజేయండి.